అందరూ బాగున్నారు కదండి. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ నుంచి ట్రైలర్ వచ్చింది. స్టార్టింగ్ కిరణ్ అబ్బవరం గారు, శ్రీ గౌరీప్రియ గారు. ఎక్సైట్మెంట్ ఉందంటే నాకైతే ఏమీ లేదు. ఎందుకంటే నాకు మొన్న వచ్చిన సాంగ్ నచ్చింది, గుర్తుందో చాలా చాలా నచ్చింది. అండ్ తర్వాత వచ్చిన సాంగ్ పెద్ద అనిపించలేదు. అండ్ హోప్ ట్రైలర్ బాగుండాలి. అండ్ ఇలా కల్ట క్లాసిక్ అంటున్నారు, చాలా హైప్ ఇస్తున్నారు. ఆ హైప్ 24th నాడు నిజమైతే హ్యాపీ, లేదంటే ఏం చేయాలి. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. அண்ணா ஒரு ஃபுல் பாட்டில் விஸ்கி கொடுங்க. తెలుగానా కాదా? பொம்பளை புள்ள சரக்கு வாங்க வந்திருக்கு. డౌట్ ఉందా? తెలుగు కాదమ్మా. శ్రీ గౌరీప్రియ అన్నా, ఇదో ఫిష్ ఇవ్వా? తెలుగారా బాబు? అదొక్కటే బతకడం కష్టం అన్నా. నేను ఒక్కనే అన్నా, బతుకుతాలేను. మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ ఎపిక్ కమింగ్ లోడింగ్. హైదరాబాద్ లో అంత పెద్ద ఇండస్ట్రీ ఉంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు. ఓహో, డైరెక్టర్ అవ్వాలని వస్తారనమాట. ఏం చదువుకున్నావు బాబు? జీవితాన్ని అంటే చదువు అవ్వలేదు అని చెప్తున్నాడు ఆంటీ. ఈవిడేంటన్నా తెల్లారే మొదలు పెట్టేసి. అబ్బే, ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వెవరా నన్ను మార్చడానికి? అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? స్టీవెన్ గారి దృష్టిలో మీరు ఎప్పుడు ఇది. జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా దీన్ని ఎప్పుడు వదులుకోలేదు. ఇది మీకు ఇస్తున్నానంటే ఆలోచించండి, మీరు నాకు ఎంత ఇంపార్టెంట్. ఆ క్షణం అనిపించిందండి, మనమే చిరంజీవి కదా అని. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస. ట్యాప్ చచ్చిపోయింది. మేకర్స్ అండ్ బేబీ అండ్ కలర్ ఫోటో. నా మనసులో స్టీవెన్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నాకెందుకు అబద్ధం చెప్పారు? వాట్? మీ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర అయిందా, లేక ఇంకేమైనా చేశారా? కళ్ళలోకి చూసి చెప్పండి. నేను వాడితో పెళ్ళి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదండి. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం. అది ఊహించుకుంటుంటది, తల పట్టేసినట్టుంది. స్టీవెన్ కనపడకుండా నా గొంతును ఎవరో బలంగా నొక్కుతున్నట్టుంది. అది ఎవరో కాదండి, నేనే. Alta Classic releasing on 24/7/2026. అంతేనా? ఫస్ట్లీ నాకు ట్రైలర్ రెండు విషయాలు బాగా నచ్చినాయి. ఏంటంటే ఫస్ట్ మణిశర్మ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ, కలర్ లైటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మేబీ ఎలాంటి లవ్ స్టోరీ సినిమాకి మేబీ కలర్ బ్యాలెట్ మ్యూజిక్ చాలా బాగుంటాయి, సినిమా ఇంకొంచెం బాగుంటుంది. నాకైతే రెండు బాగా నచ్చినాయి. అండ్ స్టోరీ తెలియకుండా కట్ చేయాలన్నారు, కానీ స్టోరీ కొంచెం అర్థమైంది నాకు. ఎందుకంటే హీరోయిన్ కు పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ వల్ల ప్రజెంట్ లో తను డ్రింకింగ్ హ్యాబిట్ మేబీ అది చూపిస్తున్నారు తన లైఫ్ లోనే. మేబీ కిరణ్ అబ్బవరం డైరెక్టర్ అవ్వాలని చెప్పి చెన్నై నుంచి ఇక్కడికి వస్తాడు. అండ్ వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. తన పాస్ట్ మళ్ళీ ప్రజెంట్ లోకి వచ్చి ఏమి ఇబ్బంది పెట్టింది అన్నది బేసిక్ స్టోరీ అనుకుంటున్నాను నేను. అండ్ వీళ్ళ కల్ట క్లాసిక్ అనే టైటిల్ ఏదైతే ఉందో అది జస్టిఫై అయితే 24th నాడు సూపర్. నాకైతే బేబీ అస్సలు నచ్చదు. అండ్ కలర్ ఫోటో చాలా చాలా ఇష్టం నాకు. అండ్ బేబీ అస్సలు నచ్చదు. అండ్ హోప్
చెన్నై లవ్ స్టోరీ బాగుండాలి, మెయిన్లీ కిరణ్ అబ్బోరానికి మంచి హిట్ పడాలి, మణి శర్మ గారు కంబ్యాక్ ఇవ్వాలి. ఈ 2 విషయాలు ఉన్నాయి నాకు. కానీ ఎస్కేఎన్ గారు ఇచ్చా ఇప్పు ఏమో భయ్య, నాకు రాజాసాబ్తో మొత్తం పోయింది. రాజాసాబ్కి ఆయన హైప్ ఆ లెవెల్లో నిలబెట్టారు, సినిమా ఆ లెవెల్లో పడుకుంది. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఆయన ఏకంగా మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగరంట. చూద్దాం ఏమవుద్దాం. నాకైతే నచ్చింది, ట్రైలర్ బాగుంది. అండ్ హోప్ సినిమా కూడా బాగుండాలి. 24th నాడు మమ్మల్ని ఎగ్జైట్ చేయాలి, అంతే. ఇదే కోరుకుంటున్నాను. అండ్ డైలాగ్స్ ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే ఏంటిది మన లాంగ్వేజ్ కాదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నాను. అండ్ హోప్ మేబీ చెన్నై కాబట్టి ఆ బ్యాక్డ్రాప్ లో కొంచెం పెట్టి తర్వాత బాగానే తీసుకొచ్చారు. అండ్ లిటిల్ బిట్ ఫీల్ గుడ్ మూమెంట్స్ బాగుంటాయి, హ్యాపీగా ఉంటుంది సినిమా. లేదంటే మనం ఏం చేయలేం, చూద్దాం ఏం చేస్తారు. అండ్ నాకు కిరణ్ అబ్బోరానికి మంచి హిట్ పడాలి, అదే కోరుకుంటున్నాను. అండ్ నాకు ఆ సినిమా బాగా నచ్చింది. అండ్ కేరాంప్ అస్సలు నచ్చలేదు, ఇది బాగుండాలి అంతే. చూద్దాం ఏమవుద్దాం. అండ్ మీకు ట్రైలర్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా కబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టాంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.